ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తెలుసుకోవడం అనే లక్ష్యము కాకుండా దేహ సంబంధమైన విషయాల గురించి మాత్రమే, అంటే లౌకికమైన విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఈ దేహంతో ఎవరైతే విషయ సంబంధమైన సుఖాల కోసం పరిగెడుతూ దేహాన్ని విడిచిపెడతారో వాళ్ళందరూ కూడా మళ్ళీ భగవత్తత్వమును అర్థం చేసుకోవడానికి, భగవత్తత్వమును అనుభవంలోకి తెచ్చుకోవడానికి కొన్ని వందల వేల సంవత్సరముల పాటు నిరీక్షణ చెయ్యవలసి ఉంటుందని భగవంతుడు మనందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇస్తున్నారు. అంటే మీరు నా నుంచి విడిపడిన తర్వాత నన్ను తెలుసుకోవడానికి మీరు కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా ఏం జరుగుతుంది, నన్ను తెలుసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయా ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలి అంటే మానవ జన్మ ఉండి తీరాలి. మానవ ఉపాధిలో మాత్రమే సచ్చిదానంద అనుభూతి పొందడానికి కావలసిన విధంగా పరమాత్మ ఏర్పాట్లు చేశారు. కాబట్టి పరమాత్మతో ఎవరైతే అనుభూతిలోకి తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనము ఈ దేహంతో అనుభవించే విషయ సుఖాలను ఎవరైతే వైరాగ్యపూర్వకంగా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారో, పిల్లవాడు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకున్నప్పుడు ఎన్నో రకాల విషయాలను త్యాగం చేసినట్టు మనం కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మనమందరము దేహ సంబంధమైన విషయ సుఖాలు ఖచ్చితంగా త్యాగం చెయ్యాలి. అంటే మనం త్యాగం చెయ్యడము అనే విషయం ఇవాళ కొత్తగా నేర్చుకుంది కానే కాదండి. మనకి ఎప్పటి నుంచో ఈ త్యాగం చేయడం అనేటటువంటి లక్షణం చిన్నప్పటి నుంచి కూడా అందరికీ కూడా అనుభవంలోకి వస్తుంది. పిల్లల యొక్క సంతోషం కోసం తల్లిదండ్రులు ఎన్నో విషయాలు త్యాగం చేస్తారు. అలా చిన్నప్పటి నుంచి ప్రారంభమైతే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు త్యాగం అనేది లేకుండా ఏది సాధించడం కుదరదు అని అందరికీ అనుభవంలోకి వస్తుంది. మనకు ఎన్నో రకాలైన కోరికలున్నా మన దగ్గరున్న సంపదతో ఎన్ని కోరికలనైతే తీర్చుకోగలమో అన్నింటిని తీర్చుకొని మిగతా వాటిని త్యాగం చేస్తారు. కుటుంబం కోసం కొంతమంది త్యాగం చేస్తారు, సమాజం కోసం కొంతమంది త్యాగం చేస్తారు. కుటుంబం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఈ లోకంలో గొప్పగా గౌరవించబడతారు. కానీ సమాజం కోసం గనక త్యాగం చేయడం అలవాటైతే మనం భగవంతుణ్ణి చేరుకోగలిగిన స్థితి కలుగుతుంది. కాబట్టి కుటుంబ సంబంధమైన వ్యవహారాల కోసం కాకుండా లోక సంబంధంగా ఎవరైతే తమ యొక్క సుఖాలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా యోగమును పొందడానికి కావలసిన విధంగా పరమాత్మ అనుగ్రహం చేస్తారు. అంటే మనం బ్రతికిన బ్రతుకులో కేవలం మన కుటుంబమే కాదు, భార్య పిల్లలు అనేటటువంటి కేవలం ఈ దేహ సంబంధమైన విషయాలే కాదు, మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి సమాజానికి కూడా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏం చేయాలి, సేవ చెయ్యవలసి ఉంటుంది. లోకానికి సేవ చెయ్యకుండా ముక్తిని పొందడం కుదరదు. అందుకే
నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడున్న సమాజంలో కూడా నీ వంతుగా నీ యొక్క శ్రమను వినియోగించవలసి ఉంటుంది. అంటే భగవంతుడు మనందరికీ ఇవాళ ఏం చెప్పబోతున్నారు? నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే లోకక్షేమాన్ని కాంక్షించిన వారికే దొరుకుతారట. అందుకే ఆయన ఏమన్నారు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తారండి. ఎందుకు పరమాత్మ ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు? సమాజంలో నీ వంతుగా నీ ధర్మాన్ని నువ్వు పాటించనప్పుడు భగవంతుడికి నువ్వు చేరువ కాలేవు. కాబట్టి నువ్వు ఒక యజ్ఞాన్ని చేస్తే లోకక్షేమాన్ని కోరి యజ్ఞం చేయండి. మీరు ఒక దానం చేస్తే సర్వే జనా సుఖినో భవంతు అంటూ దానం చేయండి. అంటే ఇక్కడ మనమందరం ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తారు, దానాలు చేస్తారు, మంచి మాటలు మాట్లాడతారు, మంచి ఆశీర్వాదం ఇస్తారు, మంచి పనులు చేస్తారు. కానీ మనం అందులో ఏం పెట్టుతామంటే స్వార్థం పెట్టుకుంటాం. నా కూతురు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా బంధువులు బాగుండాలి అని చెప్పి విభజిస్తాం. ఈ విభజన ఎందుకు వచ్చింది అంటే మనం ఈ దేహమే నేను అనేటటువంటి మితమైనటువంటి భావన మనందరిలో ఉంది. కాబట్టి ముందు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, ఇంకా కొంత గొప్ప హృదయం కలిగిన వాళ్ళైతే ఈ లోకం బాగుండాలంటారు. కానీ అసలు మనం సత్యాన్ని మరుగున పెట్టి అసత్యంతో జీవిస్తున్నాము. అందుకే సత్యం ఏంటో తెలుసుకోండి. అసలు లోకమంతా నీకంటే వేరుగా లేదు. నీకంటే వేరుగా లేనటువంటి లోకంలో నేను బాగుండాలని కోరుకోవడంలో ఇప్పుడు నీ కుటుంబంలో నువ్వు మాత్రమే క్షేమంగా ఉండాలని ఎవరైనా కోరుకున్నారనుకోండి, నేనొక్కడే బాగుండాలంటే ఆ కుటుంబం నుంచి ఆ వ్యక్తి వెలివేయబడతాడు. ఇది నిజమా అబద్ధమా అండి? ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తి నేను మాత్రమే గొప్పగా ఉండాలి అంటున్నాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులందరూ ఈ వ్యక్తిని ఏం చేస్తారు? దూరం పెట్టేస్తారు. అదేవిధంగా ఇక్కడ నేను నా కుటుంబమే బాగుండాలి అని చెప్పేసి తపన పడుతున్నామనుకోండి, ఈ సమాజం మనల్ని వెలివేస్తుంది. అందుకే ఒక ఊరి కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయవచ్చంటారు. తర్వాత ఒక ఊరి కోసం ఒక ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు త్యాగం చేయవచ్చు. ఒక దేశం కోసం ఒక ఊరును కూడా త్యాగం చేయవచ్చు అంటారు. ఎందుకు? త్యాగం అనేది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ముక్తిని పొందడానికి కావలసిన అర్హత పొందుతున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి అంటారు. మీరందరూ ఇది శాశ్వతం అనుకుంటున్నారు సంసారాన్ని. ఈ సంసారం అనేది దుఃఖాలయము. ఇంకొక మాట, పెద్ద మాట చెప్తారు పరమాత్మ. మృత్యు సంసారవర్త్మని. ఇది మృత్యువుతో కూడినటువంటిది మీ సంసారం అంతా. నేను ఇక్కడ బాగుండాలి, ఇక్కడ బాగుండాలంటారు. ఈ బాగుండాలి అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది? నువ్వు ఈ దేహంతో ఉన్నంత వరకే సాగుతుంది. అంటే మృత్యువు యొక్క ఒడిలోకి నువ్వు వెళ్ళేంత వరకు మాత్రమే ఈ సంసారంలో నువ్వు ఉంటావు. మృత్యువుతో కూడినటువంటి సంసారాన్ని మన పెద్దవాళ్ళు ఎవరైనా పాముతో కాస్త పామును కొట్టి దాన్ని ఆడిస్తున్నారనుకోండి, ఏమంటారు? పాముతో చెలగాట మానకూడదు అంటారు. ఎందుకు? పాము మీద పడినటువంటి దెబ్బ ఖచ్చితంగా అది ఏం చేస్తుంది? ఎవరైనా పాముని కొట్టారనుకోండి, ఆ పాము ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది అంటారండి. అదే విధంగా ఈ సంసారంలో గనక నువ్వు ఎవరి మీదైనా ప్రేమ పెట్టుకున్నావు, ఎవరితోనైనా వైరం పెట్టుకున్నావు, ఇవి ఖచ్చితంగా ఏమవుతాయి? ఇవి మళ్ళీ నువ్వు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నువ్వు ఒకరిని ప్రేమిస్తే, ఒకరిని ఇష్టపడితే ఆ ప్రేమను వచ్చే జన్మలోనైనా పొందాలి. ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే ఆ వ్యక్తి యొక్క పతనాన్ని ఈ జన్మలో చూడలేకపోతే మరు జన్మలోనైనా చూడాల్సి వస్తుంది. అంటే చూడండి, పాము ఎలాగైతే తన మీద పడినటువంటి దెబ్బను ఎలా అయితే గుర్తు పెట్టుకొని పగ తీర్చుకోవడంలో సిద్ధమవుతుందో, మన యొక్క రాగద్వేషాలు కూడా మనంతట మనము ఏం చేయాలి?
విచారణ రూపకంగా పోగొట్టుకోవాలే తప్ప మనం వీటితో గనక జీవిస్తూ ఉన్నట్లయితే మీరు అనేక శరీరాలను పొందాలి. అంటే మనం అందరూ అంటారు, ఆత్మ ఉపదేశం పొందిన ప్రతి ఒక్కరూ అంటారు, నాకు ఈ జన్మ తప్ప ఇంకొక జన్మ వద్దండి అని అనేవాళ్లే అందరూ. కానీ మనసు యందు ఉన్నటువంటి రాగద్వేషాలను పోగొట్టుకోకుండా ఈ శరీరము మరణిస్తుంది. తర్వాత ఇంకో శరీరం కూడా వస్తుంది. అందరి కోరిక నేనిక పుట్టకూడదంటారు కానీ, రాగద్వేషాలను ఈ శరీరం ఉన్నప్పుడే పోగొట్టుకోవాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తారండి. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థితాః. ఈ శ్లోకాన్ని విచారణ చేస్తే మనము రాగద్వేషాలతో ఉన్నంత వరకు మనకు శరీరాలు వస్తూనే ఉంటాయి. నీకొక వస్తువు ఇష్టం, నేను పెట్టుకున్న బంగారం అంటే నాకు ఇష్టం అన్నాను. ఈ బంగారం అనే దాని మీద నీకున్న వ్యామోహము, నీ అంతట నువ్వు ఈ వ్యామోహాన్ని పోగొట్టుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ నువ్వు పుడుతూనే ఉంటావు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు, నిజంగా మీకు నన్ను పొందాలనుందా, అయితే నేను చెప్పేది వినండి. ఈ హైవ, ఈ లోకంలోనే, తైర్జిత, ఎవరైతే జిత విడిచిపెట్టాలనుకుంటున్నారో, సర్గో సంసారమునందు, ఏషాం సామ్యే స్థితం మనః, అంటే మనస్సును అన్ని విషయాల యందు, అంటే మనం ఎక్కడైతే ఎవరెవరితో అయితే జీవిస్తున్నామో ఆ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యందు, ప్రతి ఒక్క వస్తువు యందు మమకారము కానీ అహంకారం కానీ లేకుండా అన్నింటి యందు భగవంతుణ్ణి చూడటం అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నీవు భగవంతుడితోనే లయం కాగలుగుతావు. తస్మాత్ బ్రహ్మనితే స్థితాః అంటున్నారు అక్కడ. అంటే నిర్దోషం హి సమం బ్రహ్మ అంటారు. దోషములు లేనటువంటి బ్రహ్మమును గనక మీరు మీ కంటికి కనపడుతున్న విషయాలలో, మనుష్యులలో భగవంతుణ్ణి చూస్తే, అంటే భగవంతుడికి దోషం లేదట, కానీ మనం ఈ శరీరాలతో చేసే కర్మలలో మాత్రం దోషం ఉంటుందండి. పరమాత్మ ముందే చెప్పారు. నేను చాలాసార్లు చెప్పాను, 18వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం. ఏమని చెప్తాడు పరమాత్మ అంటే, ప్రతి ఒక్క కర్మయందు కూడా దోషం ఉంటుంది. అంటే సదోషమపి నత్యజేత్, దోషముతో కూడిన కర్మనైనా విడిచిపెట్టకూడదు. నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని అనుకున్నానండి, కానీ భగవంతుడు ఇవాళ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించారు. ఎవరో మీకు ఇష్టం లేని వాళ్ళు, మీకు బంధువులు, కానీ వాళ్ళు మిమ్మల్ని వివాహానికి ఆహ్వానించారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నేను వెళ్ళకూడదు అనుకుంటున్నారు. భగవంతుడు అంటున్నారు, మీరు పూర్వజన్మలో కొంత రుణపడి ఉన్నారు, ఆ బ్యాలెన్స్ పూర్తి కావాలంటే మీరు ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. మీకు బాగా సన్నిహితులైన వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు, మీరు ఖచ్చితంగా ఆ వివాహానికి రావాల్సింది అంటున్నారు. లేదు లేదండి నాకు రావాలని లేదు, నేను రానండి అంటున్నారు. కానీ ఇప్పటి నుంచి గనక మీరు, నేను రమ్మంటున్నాను, అవతలి వాళ్లకు మాట ఇచ్చాను, మిమ్మల్ని తీసుకొస్తాను అని చెప్పేసి నేను మాట ఇచ్చాను. మీరు గనక రాకపోతే ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడటం మానేస్తానంటారు. ఇప్పుడు వెళ్ళవలసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోయినా మీరేం చేస్తారు, ఈ వ్యక్తి యొక్క అంటే ఈ వ్యక్తి నుంచి మీకు దూరం కావడం ఇష్టం లేదు కాబట్టి, నాకు ఇష్టం లేదు కానండి మీకోసం వస్తానని మనం వెళ్ళిపోతాం. దీన్ని పరమాత్మ ఏమంటారు, మీరు అహంకారము చేత, యద్యహంకారమాశ్రిత్య నయోచ్యైతి మన్యసే, అహంకారం చేత నేను రాను కూడదు అని చెప్పేసి అన్నా మిమ్మల్ని ఏం చేస్తుంది, ప్రకృతి మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే మీతో ఆ పని చేయిస్తుంది. అందుకే చెప్తాడు, స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ అని ఇక్కడ మనకు 18వ అధ్యాయంలో 59-60 శ్లోకాలలో అంటారు. నేను చెయ్యను అన్నా మీరు గనక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండవలసినటువంటి అవసరం ఉంటే, అంటే మీ రుణానుబంధంలో గనక రాసి ఉంటే అదేం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, మిమ్మల్ని లాక్కెళ్తుంది. ప్రకృతి అంటే అదేదో గొప్ప అతీత శక్తి కాదండి. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానాన్ని మీరు అన్వయించుకోండి. మనకి వెళ్ళాలని లేకపోయినా
మనం వెళ్తాం. మన ఇంటికి పలానా వాళ్ళు రాకూడదనుకున్నా వాళ్ళొచ్చేస్తారు. ఎందుకొస్తున్నారు? అంటే మనం వాళ్లకు రుణపడి ఉన్నామని. ఆ రుణానుబంధాన్ని పూర్తి చేసుకోవాలి అంటే పరమాత్మ ఏమంటున్నారు? ఖచ్చితంగా మీ ముందుకు ఏ కర్మ అయితే వచ్చిందో ఆ కర్మని మీరేం చేయాలి? విడిచిపెట్టాలనే సంకల్పములు చెయ్యమాకండి అని భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. అంటే మీరందరూ ఎవరెవరికి రుణపడి ఉన్నారో రుణానుబంధాన్ని తీర్చే ప్రయత్నంగానే భగవంతుడు మనకి రకరకాలైన వ్యక్తులతో, రకరకాలైన విషయాలతో కలిసి ఉంటున్నామండి. మీరున్న ఇల్లు కానివ్వండి, మీరుండే పశువులు, మీరుండేటటువంటి మనుష్యులు ఏదైనా తీసుకోండి. మనం వాటితో కలిసి ఉంటున్నామంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. శాస్త్రాన్ని తెలుసుకోకుండా వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా శత్రువులు అంటూ మీరు ఎంతకాలం వరకు జీవించినా ఆ జీవితం అనే దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టలేరు. కామాలే పెడతారు. శాస్త్రంతో వీళ్ళతోనే నేనెందుకు స్నేహంగా ఉంటున్నాను? ఒక్కసారి విచారణ చెయ్యండి. మీకు ఎంతో మంది బంధువులుంటారు. కానీ కొంతమందే మీకు బాగా దగ్గరవుతారు. మీకెంతో మంది శత్రువులుంటారు. కానీ ఒక్కరితో మాత్రమే ఎక్కువ వైరాన్ని కలిగి ఉంటారు. ఇంతమందిని క్షమిస్తాను కానండి, ఫలానా వ్యక్తిని మాత్రం క్షమించనండి అంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే మనమేం చెప్తాం? బాహ్యమైన కారణాలు చెప్తామండి. పలానా వ్యక్తి నన్ను పలానా రోజున బాగా అవమానం చేశారండి. అందుకే అతన్ని నేను క్షమించలేకపోతున్నాను. మిగిలిన వాళ్ళని సరే క్షమించవచ్చు. వాళ్ళు చేసిన తప్పుల్లో కొంచెం ఎక్కడో చిన్న చిన్న ఆహ్, మంచి పనులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని క్షమిస్తానండి అంటాం. అంటే మనం ఎంతసేపు బాహ్యమైన కారణాలు వెతుకుతున్నాం. పలానా వ్యక్తి నన్ను తిట్టాడు, పలానా వ్యక్తి నన్ను బాగా చూసుకున్నాడని బయట కంటికి కనబడుతున్న విషయాల మీద మమత్వం పెట్టుకున్నంత కాలం మీరు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. శాస్త్రాన్ని తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటండి? నేను సుఖంగానే బతుకుతున్నాను. నాకు శాస్త్రం అవసరం లేదు అంటే, ఈ జన్మలో కాదు, ఏ జన్మలోనైనా మీరు శాస్త్రాన్ని తెలుసుకొని, శాస్త్రం చెప్పినట్టుగా మీ జీవన విధానాన్ని మలుచుకోనంత వరకు మీరు శరీరాలను పొందుతూనే ఉంటారు. ఇక్కడ అహంకారము చేత మీరు నేను ఇది చెయ్యను అన్నా మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరెవరికైతే రుణపడి ఉన్నారో రుణానుబంధాన్ని తీర్చే ప్రయత్నంగా ప్రకృతి మీ చేత కర్మ చేయిస్తుంది. ప్రకృతి అంటే ఏంటి? మీకున్న అక్కడ ఉన్నటువంటి అప్పటికప్పుడున్న పరిస్థితులు మీ చేత ఆ పని చేయించడాన్ని శాస్త్రం ఏమంటుందంటే ప్రకృతి మీ చేత ఆ పని చేయిస్తుంది. అంటే మనమందరము కూడా ఏ పని చేసినా ఆ పనిలో దోషం ఉంటుందట. ముందు మీరు ఆ దోషాన్ని సవరించుకొని కర్మ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారు? నేను లోపలికి ఒకళ్ళింటికి వెళ్తున్నాను. వెళ్తుండగానే అక్కడున్న వ్యక్తి నన్ను చూసి మొహం మార్చుకున్నాడని, ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమందితోనో మాట్లాడతారు. అక్కడ ఎంతో సమయం గడుపుతారు. కానీ మీరు మనసులో మాత్రం ఫలానా వ్యక్తి నన్ను చూసి ఇలా అనుకున్నాడు, ఇలా అనుకున్నాడని ఆ రోజు మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే సంతోషంగా గడపలేమండి. కానీ భగవంతుడంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ముందుగా ఏం కనపడుతుంది అంటే దోషములు కనపడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు అక్కడుంటాయి. ఆ పరిస్థితులన్నీ కూడా నేను చేసుకున్న కర్మలలో భాగమే అని మీరేం చేయాలి? అక్కడున్న పరిస్థితిని అక్కడ వదిలిపెట్టి, ఇంకా అవసరమైతే జాగ్రత్తగా మీరు మాట్లాడే మాటలో, మీరు చేసే పనిలో జాగ్రత్తను పెంచుకుంటూ, మీ యొక్క సమయాన్ని ఏం చేస్తారు? భగవంతుడు శాస్త్రమునందు చెప్పినట్టుగా ఆచరణలో పెట్టుకోండి అని కృష్ణ పరమాత్మ ఇవాళ మనకు చెప్తున్నారండి. రామతీర్థ స్వామి చెప్తున్నారండి. మహాభారతంలో జరిగిన సంఘటన గురించి చెప్తున్నారు. ధర్మరాజు అంటే ధర్మానికి ఆయన నిలువెత్తు విగ్రహం అండి. ఎందుకంటే ధర్మంతో కూడినటువంటి విధానం అతనికి చిన్నప్పటి నుంచే చదువుకునే నాటి నుంచే ఆచరించారట. అందుకే ధర్మరాజు మిగిలినటువంటి సోదరులందరికంటే కూడా ప్రత్యేకమండి. ఇప్పుడు ఒకరోజు వీళ్ళకి చదువు చెప్పినటువంటి మాస్టర్ గారు ఏం చేశారు? అసలు ఎవరెవరు ఏమేం చదువుకుంటున్నారు అని చెప్పేసి మనకిప్పుడు టెస్టులు ఉంటాయి కదండీ! స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి గదా! అదే విధంగా అక్కడ ఉన్నటువంటి
వాళ్ళ గురువు గారు కూడా ఏం చేశారట, సరే ఎవరెవరు ఎంతెంత చదువుతున్నారో పరీక్ష చేద్దామని చెప్పేసి అందరినీ ప్రశ్నలు అడుగుతున్నారట. ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తున్నారట. ఎవరైనా కొంచెం తప్పుగా చెప్తే, ఇప్పుడు దుర్యోధనుడు లాంటి వాళ్ళని తప్పు చెప్పావు అని చెప్పేసి ఒక దెబ్బ వేస్తే ఆ బెత్తాన్ని లాక్కొని తిరిగి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయట. ఎందుకు? నేను రాజుగారిని, రాజుని కదా నేను, నన్ను కొడతావా? నువ్వు విద్య, నేను డబ్బిస్తే తీసుకొని నాకు విద్య నేర్పేవాడివి, నువ్వు నన్ను కొడతావా అని దుర్యోధనుడు తర్వాత తన సోదరులైన వాళ్ళు అహంకారంతో ప్రవర్తించేవాళ్ళట. ఒకరోజు ధర్మరాజు గారుని, ఏ నాయనా ఏం చదువుకున్నావు, ఎంత చదువుకున్నావు అప్పచెప్పు అన్నారట. అంటే గురువు గారు, నేను 2 పదాలను నేర్చుకున్నానండి, రెండింటిలో కూడా ఒక్కటే బాగా వచ్చింది, రెండోది సరిగా రాలేదండి అన్నారట. అంటే మాస్టర్ గారికి బాగా కోపం వచ్చిందండి. కోపం వచ్చి 2 దెబ్బలేశారట. 2 దెబ్బలేసిన తర్వాత ఇక సరే, ఆ 2 మాటలు వచ్చాయన్నావు కదా, ఆ 2 మాటలు ఏంటో ఒకసారి చెప్పు అంటే, మొదటి మాట కోపం వద్దు, రెండో మాట సత్యమే పలుకు. అంటే రెండో మాట నాకు బాగా వచ్చిందండి. అంటే సత్యమే చెప్పాలి. నాకెంత వచ్చిందో నేను అది నేర్చుకున్నాను. సత్యమే అంటే నేను పలికేటటువంటి మాటలు. అంటే కేవలం మనమందరం ఏం చేస్తాం? పుస్తకాల్లో చెప్పబడిన విషయాలన్నీ నోటి మాటలతో అప్పచెప్తుంటాం. ఇప్పుడు మనం కూడా శాస్త్రాలన్నీ ఏం చేస్తున్నాం? చెప్పడం వచ్చని చెప్పేసి నేను, వినడం వచ్చని మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు, చెప్పుకుంటున్నాం. కానీ వీటిని ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నామనే దానిని ఎవరైతే విచారణ చేసి వాటిని ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళు భగవంతుడికి నచ్చుతారు. మనం ఎవరికీ నచ్చక్కర్లా. మనం మన కుటుంబానికి నచ్చామా, లేకపోతే ఇంకెవరికో నచ్చామా కాదు. లోపట ఉన్న ఈశ్వరుడికి నచ్చుతున్నామా లేదా? నిన్ను ప్రతిక్షణం గమనించేదెవరు? నీ లోపట సాక్షిగా ఉన్నారు. ఉపద్రష్టానుమంతాచ అని పరమాత్మ చెప్పారు. నేను మీ అందరిలో సాక్షిగా ఉన్నాను. మరి సాక్షిగా ఉన్న భగవంతుడు గమనిస్తున్నారు. నేను కేవలం చెప్పే ప్రయత్నమే చేస్తున్నానా, చెప్పినది ఆచరించే ప్రయత్నం చేస్తున్నానా? కేవలం మీరు వింటున్నారా, విన్నదానిని ఆచరణలో పెట్టుకుంటున్నారా అని ఎవరు గమనిస్తున్నారు? మనందరిలో ఏకస్వరూపంగా ప్రకాశిస్తున్న సచ్చిదానందుడు మనందరినీ గమనిస్తున్నారు. వారి వారి యొక్క ఆచరణ ప్రకారంగా వాళ్ళని ఏం చేస్తున్నాడు భగవంతుడు? ఒక మెట్టెక్కిస్తాడనమాట. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మెట్టెక్కిస్తుంటారు. అది మన యొక్క సాధనను బట్టి. ఇక్కడ ధర్మరాజు గారు ఏమంటున్నారు? నాకు రెండో మాట వచ్చింది బాగా, సత్యమే పలకవలను. సత్యమే పలుకుతున్నానండి. అది కష్టమైన, మీరు దెబ్బలు కొట్టినా నేను సత్యమే పలకాలనుకున్నాను, సత్యమే పలికాను. నాకు 2 మాటలే వచ్చాయి. ఆ రెండో మాట కూడా కొద్ది కొద్దిగా రాలేదనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మేమిచ్చిన జీతము చేత మీరు ఏం చేస్తున్నారు? మాకు చదువు చెప్తున్నారు. మేమే కదా మిమ్మల్ని పరిపాలించేది. అంటే లోపట ఎక్కడెక్కడో హృదయం లోపట ఈ గురువు గారు నన్ను కొట్టడం ఏంటి అనేటటువంటి అహంకారము ఇంకా మూలాలలో ఎక్కడో ఉందనిపిస్తుందండి. పైకి మాత్రం నేను మిమ్మల్ని ఏమీ అనలేదు, కానీ లోపట మాత్రం ఎక్కడో ఒక మూలలో ఈయన నన్ను కొట్టగలిగినంత గొప్ప వ్యక్తా అని నా మనసులో ఎక్కడో కాస్త, అంటే లోపట ఎక్కడో కొంత నాకు ఏం చేస్తుంది? నాకు ఇబ్బంది కలుగుతుంది. అంటే లోపట జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్పారు. చూడండి, ఇప్పుడు మనం పైకి ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం. లోపట ఎలా ఉంది? ఒక అబద్ధం ఆడినప్పుడు ఆ అబద్ధం ఆడినటువంటి మాట మిమ్మల్ని ఏం చేస్తుండాలి? లోపట ఒక ముల్లు, కాలులో ముల్లు కుచ్చుకుంటే ఆ ముల్లు ఉన్నంతసేపు నడకలో ఎలా అయితే ఇబ్బంది ఉంటుందో, అదే విధంగా ఇక్కడ నువ్వు అబద్ధమాడినప్పుడు, ఇక్కడ నువ్వు చెయ్యవలసినటువంటి పనిని నువ్వు చెయ్యనప్పుడు నీ హృదయములో కూడా కొంత విచారము, అంటే కాలులో ముళ్ళు కుచ్చుకుంటే నీకు ఏ విధంగా అయితే నొప్పి కలుగుతుందో ఆ విధంగానే మనము కూడా మన యొక్క కార్యాలను చేసేటప్పుడు భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడంలో గనక మనం వెనకబడితే అప్పుడు మనకి కూడా ఇక్కడ ధర్మరాజుకు కలిగినటువంటి భావన మనకి కలిగితే మనం కూడా గొప్పవాళ్ళమైపోయి పరమాత్మతో లయమైపోతాం. భగవంతుల్లో నేను చేరాలి చేరాలి అంటే ఎలా చేరతావు? ఇన్ని శాస్త్రాలు వస్తే చేరతావా?
ఇన్ని ప్రవచనాలు చెప్తే చేరతావా? ఇన్ని ప్రవచనాలను వింటే చేరతావా అంటే, ఎన్ని విన్నా, ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా ఆచరించిన వాళ్ళు మాత్రమే భగవంతుని చేరుకుంటారు. ఇక్కడ చూడండి, దుర్యోధనుడికి సంబంధించిన వాళ్ళందరూ 100 మంది కౌరవులున్నారు. వాళ్ళందరూ కూడా చదువు నేర్చుకున్నారు. మార్కుల విషయంలో 100కి 100 మార్కులు సంపాదించారు. అంటే పైన చదివిన చదువులకు మార్కులొచ్చాయి. కానీ హృదయాంతరాలలో వచ్చినటువంటి మార్పు వచ్చినటువంటి పాండవులు మాత్రం ఇవాళకి కూడా మనం వాళ్ళ పేర్లు, ఈ జగత్తున్నంత కాలం వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. ధర్మానికి ప్రతీకలు పాండుపుత్రులు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆచరణ. మరి శాస్త్రాలను అధ్యయనం చేయడంలో వీళ్ళకి శాస్త్రం చెప్పబడింది. అంటే కౌరవులు పాండవులు ఇరువురు కూడా నేర్చుకున్నారు. నేర్చుకున్న విద్యలో ఆచరణను ప్రారంభించారు. అందుకే ఇంగ్లీషు చదువులు లాగా మన చదువులు ఎలా ఉంటాయి? వేదము నుండి పుట్టినటువంటి జగత్తంతా కూడా ఏం పలుకుతుంది ముందు అంటే దైవ సంబంధమైన మాటలే మాట్లాడుతుంది తప్ప వేరొక మాట చదువు చెప్పదండి. వేరొక చదువు చెప్పదు. మన చదువు ఏం నేర్పిస్తుంది మనందరికీ కూడా? ముందు కోపం వద్దు, తర్వాత సత్యమునే నువ్వు పాటించవలెను అనేటటువంటి మాట దైవం. ఎందుకంటే వేదము నుండే ఈ జగత్తు ఉద్భవించిందండి. వేద స్వరూపమైనటువంటి ఈ జగత్తులో మనం ఎలా జీవించాలి? ధర్మంతో కూడి జీవించాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. ధర్మక్షేత్రమైనటువంటి నీ శరీరము చేత నువ్వేం చేయాలి? ధర్మాన్ని ఆచరించు. అంటే నీ శరీరము దేవాలయమైనప్పుడు ఈ దేవాలయంలో ధర్మమే ఉండాలి. ధర్మం ఉన్న వారికే జయం ఉంటుంది, కానీ అధర్మం ఉన్న వారికి జయం ఉండదు. అందుకే ఈ శరీరంతో నువ్వేం చేయాలి? కోపమును విడిచిపెట్టు. అంటే ఇక్కడ అప్పుడు విద్య నేర్పినటువంటి గురువు గారు సిగ్గుపడ్డాడట. ధర్మరాజు గారికి 2 మాటలే వచ్చాయని కోపం వచ్చింది. నేను చెప్పిన చదువు చదువుకోలేదని కోపం వచ్చింది. అప్పుడు ఆయన పరిశీలన చేసుకున్నారట, అంతఃపరిశీలన. నేను ఇన్ని పుస్తకాలు చదువుతాను, ఇంతమంది పిల్లలకు విద్యాభ్యాసం నేర్పిస్తుంటాను కదా, ఈ మాటలను నేనెప్పుడైనా ఆచరణలో పెట్టుకున్నానా? నేను ఆచరణలో పెట్టుకోలేదు కాబట్టి కేవలం పాఠంలో చెప్పబడిన విషయాలను అప్పచెప్పమనే అడిగాను తప్ప అవి హృదయం లోపటికి చొచ్చుకుని పోయాయా అని నా లోపట పరిశీలన చేసుకోలేకపోవడం వల్ల ఇవాళ నేను ధర్మరాజును కొట్టాను అని ధర్మరాజుని ఎత్తుకొని ముద్దాడి అతన్ని ఊరడించాడట. నాయనా, నీకున్నటువంటి జ్ఞానము నాకు లేకుండా పోయింది, అందుకే తొందరపడి నిన్ను కొట్టాను అని చెప్పి పెద్దవాడైనప్పటికీ కూడా చిన్నవాడిని దగ్గర తల వంచుకున్నాడట. ఎందుకు వంచుకున్నాడు? తాను తెలుసుకున్న పాఠాన్ని ఏం చేశాడు? హృదయాంతరాలలో దిద్దుకోలేకపోయాడండి. అంటే ఇక్కడ రామతీర్థ స్వామి మనందరికి ఒక చక్కటి ఉపాయం చెప్తున్నారు. ఆనాడు ధర్మరాజు పాటించిందే మీరు కూడా పాటించండి. మీరు ఒక చోటకి మీకు ఒక స్నేహితుడి దగ్గరికో మీ బంధువుల ఇంటికో వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడే మీరేం చేయాలి? శాస్త్రంతో మీ యొక్క మనసును దిద్దుకోండి. లౌకికపరమైన విషయాలతో దిద్దుకుంటామండి. మనం ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే బాహ్యపరమైనటువంటి ఎన్నో రకాలైన ఆడంబరాలన్నింటినీ కూడా పట్టుకొని అక్కడికి వెళ్ళి రకరకాలైనటువంటి విషయాలు అందరికీ చెప్పుకుంటాం. ఈ మధ్యనే మేము ఒక ప్లాట్ కొనుక్కున్నామండి, కొంత బంగారం చేయించామండి, మా పిల్లవాడిని పలానా స్కూల్లో చేర్పించామండి, వాడికి ర్యాంక్ వచ్చిందండి. ఇలాంటి దంభముతో కూడిన లౌకికమైన విషయాలన్నీ కూడా మన బంధువులు కలవగానే వాళ్ళందరికీ ఏకదాటిగా ఇవన్నీ చెప్పేసి మనం వచ్చేస్తామండి. మరి ఈ విషయాల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమనుకుంటాం మనం? అబ్బా, మేము ఇంత గొప్పగా ఉన్నామనేటటువంటి విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దీని వలన వచ్చే ఫలితం 0. ఇంకా పైగా మీకు నలుగురు శత్రువులు ఏర్పడతారు. విచారణ లేకుండా మీరు జీవితం నాకు ఇన్ని శాస్త్రాలు వచ్చు అని చెప్పేసి కొనసాగిస్తే దానివల్ల మీరు ప్రయోజనం పొందరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారో మీరు పరిశీలన చేసుకోండి. మీరు భగవంతుడి యొక్క జ్ఞానము చేత, అంటే మీరు దైవ జ్ఞానము చేత మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ముందుగానే ఒక చోటికి వెళ్తున్నామండి, ఒక ధనవంతుని ఇంటికో పేదవాడు వెళ్తున్నాడు. అతడు ఏమనుకుంటాడు? నేను జాగ్రత్తగా ఉండాలి, అక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు,
వాళ్ళందరిలో నేను చూడడానికి చాలా తక్కువ స్థాయిలో కనపడతాను. నన్నెవరైనా అవమానించినా నేనేం బాధపడకూడదు. ఎందుకంటే నేను అయ్యగారింట్లో పని చేస్తున్నాను. కాబట్టి నాకు అందరితో సమానంగా వాళ్ళతో పాటు భోజనం చేయాలని, వాళ్ళతో పాటు నేను కూర్చోవాలని నేను అనుకోకూడదు. నాకెక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చోవాలి. ఎవరైనా లేవమంటే నేను లేసి వెళ్ళిపోయినా బాధపడకుండా ఉండాలి. ఇలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు. ఎవ్వరైనా మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాం. ఎందుకు? మనం అక్కడ సంతోషంగా ఉండే ప్రయత్నంలో మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాం. ఇక్కడ రామతీర్థ స్వామి మనకు తెలియని విషయాలు చూడండి ఎన్ని చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు దైవం శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. మీరు ఏ కార్యం చెయ్యాలన్నా ఏం చేయాలట? భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విషయాలతో మీరు అన్వయించుకోండి. అలా అన్వయించుకున్నప్పుడు మీకేమవుతుంది అంటే, అది మీకు ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఈ లోకంలోనే మీరు అనుభవించాల్సినటువంటి కష్టాలన్నీ, సుఖాలన్నీ అనుభవించేశారనుకోండి, మీరు భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటుందట? దోషం ఉంటుందట. ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. అంటే మీ మనసుని ఏం చేయాలి? నిర్దోషం హి సమం బ్రహ్మ. దోషము లేనటువంటి బ్రహ్మమును మీరు ప్రతి ఒక్కరిలో చూడటం వస్తే ఇప్పుడు మీకేం కాదు. అంటే మీరేం చేస్తున్నారు? దైవ జ్ఞానంతో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని వెళ్తున్నారు. అక్కడ మీకు ధనవంతుడు కనపడనివ్వండి. ఆయనకు పెట్టే నమస్కారం ఆయన లోపటున్న ఆయనకు పెట్టండి. ఒక బీదవాడు కనపడనివ్వండి. శ్రీరామచంద్రుడండి, మరి ఆయన గొప్ప చక్రవర్తి కదండి. మరి ఒక చిన్న తక్కువ స్థాయి వాడు కనపడ్డా ముందు వెళ్ళి ఆయన పలకరిస్తాడట పరమ సంతోషంతో. వాళ్ళని పేరు పెట్టి చక్కగా పలకరించి, బాగున్నారా? కుటుంబంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అని చెప్పేసి ప్రేమపూర్వకంగా పలకరిస్తాడు. అంటే ఆయనేమంటారు? అతడు అవతలి వారిని ముందుగా తాను ఎంత గొప్పవారైనప్పటికీ కూడా మరి ఎందుకు అవతలి వ్యక్తిని పలకరిస్తున్నాడు? అంటే తక్కువ వాడిని పలకరిస్తే మనకేదో గౌరవం వస్తుందనా? కాదండి. లోపటున్న భగవంతుణ్ణి ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. ఎదురుగా ఒక మనిషి వస్తుంటే ఆ లోపటున్న భగవతత్వాన్ని దర్శనం చేస్తున్నాడు కాబట్టి నేనే ముందు నమస్కారం చేయాలి భగవంతుడికని అతని కంటే ముందు ఇతని నమస్కారం చేసేవాడట. మరి ఈ మాట మనం నేర్చుకోవాలి కదా. మనమే ముందుగా నమస్కారం చేసి లోపటున్న భగవంతుడికి కేవలం వీరు ధనవంతులా పేదవాళ్ళ వీళ్ళతో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా కాదు. నీ ఎదురుగా ఎవరు కనపడుతున్నారు? సకల ప్రాణికోట్లలో భగవంతుడున్నారన్నప్పుడు ఆ భగవంతుడికి నువ్వు చేసేటటువంటి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఆ లోపట ఉన్నటువంటి ఆ భగవంతుడికి చేరువవుతుంది. ఇప్పుడు నీతో వైరి భావన ఉన్న వ్యక్తి కూడా నీతో అక్కడ ఉన్నంతసేపు కూడా పరమ సంతోషంతో మాట్లాడతారు. ఇంకా ఇప్పుడు మనకేం కావాలండి? ఇప్పుడు పలానా వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి నన్ను ఏ మాట అంటాడో అనకూడని మాట. ఇవాళ నేను ఏ మాటను పట్టుకొని రావాల్సి వస్తుందో, నేను ఎంత బాధపడాల్సి వస్తుందో అని చెప్పి మనం ఒక చోటకి వెళ్ళాం. కానీ అక్కడ మనం ముందుగా వెళ్ళేటప్పుడు అందరిలో భగవంతుడున్నాడనేటటువంటి జ్ఞానంతో మనల్ని మనం మోటివేషన్ చేసుకొని వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అందరిలో కూడా ఉన్న భగవంతుడితో మాట్లాడుతున్నాం. భగవంతుడితో మాట్లాడటం అంటే ఎలా ఉంటుందండి? దేవాలయానికి వెళ్ళి దేవుడిని తిట్టేసి వస్తామా? దేవుడి ముందు వినయంగా ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏ విధమైన దుష్ట ఆలోచన రాకుండా ఉంటాం. ఇప్పుడు మనం కూడా ఒక సభలోకి, ఒక ఫంక్షన్‌లోకి ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాం. అక్కడ లోపటున్న భగవంతుడితో నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మనం నవరంధ్రాలను కూడా చాలా కంట్రోల్‌లో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. అందుకే కదండీ! సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నవద్వారములు కలిగినటువంటి ఈ పురమును ఈ పురంలో మనం సంతోషంగా ఉండాలంటే ఈ ఇంద్రియాలను ఏం చేస్తున్నాం? కంట్రోల్లో పెడుతున్నాం. భగవంతుడు ఏం చెప్పారు? అందరిలో దైవమే ఉంది. అందరిలో దైవమే ఉంది అన్నప్పుడు మన యొక్క ప్రవర్తనను మనం ఏం చేయాలి? ఈ దేహ సంబంధమైనటువంటి అహంకారాన్ని వదిలిపెట్టి లోపట ఉన్న భగవతత్వంతో మనం మాట్లాడుతున్నాము అనే భావనను గనక అభివృద్ధి చేసుకుని ఉంటే అవతలి వాళ్ళతో మాట్లాడే మాట పరమ సంతోషంతో పరమ ప్రీతితో అవతలి వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడతాం. అంటే మనం మాట్లాడే ప్రతి మాట అవతలి వారి యొక్క శ్రేయస్సే తప్ప నీ సొంత డంబము ఉండకూడదు. అంటే మనం భయపడుతున్నావు, నువ్వు ఎన్నిసార్లు భయపడితే అన్నిసార్లు చచ్చిపోయినట్టు. నువ్వు దేహ సంబంధమైనటువంటి
నీకున్నటువంటి గొప్పతనాన్ని చెప్పుకుంటున్నావు. అప్పుడు అప్పుడు కూడా నువ్వు మరణించినట్టే. అంటే దంభముతో పలకడము అనేది లోపట ఉన్నటువంటి ఆత్మకు నువ్వు ద్రోహం చేస్తున్నావు. అంటే అధికుడైనటువంటి వ్యక్తి ముందు, ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారండి. రాజుగారి ముందు ఒక సామాన్యమైన వ్యక్తి నేను గొప్పవాడినండి అంటుంటే రాజుగారికి ఎలా ఉంటుందండి? చాలా కోపం కలుగుతుంది. ఆయన యొక్క కోపానికి ఇతడు జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకు? ఈ రాజ్యం మొత్తానికి అధికారి రాజుగారైనప్పుడు రాజుగారి ముందు దమ్మములు పలికితే ఊరుకుంటాడా అండి? ఆయన కంటే అధికుడైన వ్యక్తిని చూస్తే ఆయన ఒప్పుకుంటాడా? అదే విధంగా మన లోపటున్న భగవంతుడు కూడా మనకంటే అధికుడు. ఈ శరీరానికి సంబంధించిన విషయాల కంటే అధికుడు. అధికుడైనటువంటి వ్యక్తిని లోపల పెట్టుకొని అసలు ఆయన్ని గుర్తించకుండా ఈ దేహ సంబంధమైన విషయాలలో మనం భావన చేసుకుంటూ నేను ఇలా చెప్పగలను, నేను బాగా పాడగలను, నా దగ్గర ఇంత సంపద ఉంది, నేను గొప్ప కులం వాడిని అంటుంటే లోపటున్న ఆయన ఏం చేస్తాడు? చిన్నపోతాడు. ఆయన చిన్నపోయాడు అంటే నీకు అక్కడ అవమానం జరుగుతుందండి. లోపట ఉన్న భగవత్ తత్వాన్ని గౌరవించు. నీ లోపటున్న భగవంతుడినే కాదు, అవతలి వాళ్ళలో ఉన్న భగవత్ తత్వాన్ని కూడా గౌరవించు. దీనికోసం 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు, అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః అని మనకి 18వ శ్లోకంలో మాట్లాడతారనమాట కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు? మీరు అహంకారం ఎందుకు వచ్చింది? నాకు ఇంత సంపద ఉంది కాబట్టి అహంకారం వచ్చిందండి. బలం, నాకు చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా రకాలైన విషయాల సపోర్ట్ ఉంది కాబట్టి బలం. కామం, కోరికలు, నేను ఏదైనా అనుకుంటే తీర్చుకోగలను, ఎందుకంటే దానికి కావలసినటువంటి సంపద నాకుంది. చేసి పెట్టే బలం, బలగము అంతా కూడా ఉందన్నమాట. ఇక్కడ అహంకారం, బలం, దర్పం, కామం. ఒక కోరిక తీరకపోతే నేను ఎవరినైనా ఏదైనా మాట అనగలను. కోపం కూడా దగ్గర పెట్టుకున్నాను. అంటే వీటన్నింటిని ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడట? మామాత్మా పరదేహేషు, లోపటున్న నేను బాధపడతాను. ఇవన్నీ లేకుండా నేనేమో నీకు సాక్షిగా ఉన్నాను. అంటే నువ్వు ఇన్ని పనులు ఈ దేహంతో నువ్వు మాట్లాడడానికి ఈ దేహానికి శక్తినిచ్చాను, నీ లోపటున్న ఇంద్రియాలకు శక్తినిచ్చాను, మనసుకు శక్తినిచ్చాను, బుద్ధికి శక్తినిచ్చాను. మరి నేను శక్తినిచ్చినటువంటి నేనేమో, అంటే రాజుగారేమో లోపటున్నారు, బయట ఉన్నటువంటి ఈ దేహం అంతా వీళ్ళందరూ కూడా ఎవరు? ఈయన కింద పనిచేసేవాళ్ళు. ఈయన కింద పనిచేసేవాళ్ళు రాజుగారి కంటే ఎక్కువ స్థాయిలో వీళ్ళు పొగుడుకున్నారనుకోండి, అప్పుడు ఎవరికి కోపం వస్తుంది? రాజుగారికి కోపం వస్తుంది. కేనోపనిషత్తులో చెప్పబడిన ఒక మాట కూడా చెప్పుకోవాలండి. ఇప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగిందట. ఇప్పుడు దేవతలందరూ కూడా విజయం సాధించారట. ఇప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు, తర్వాత వరుణదేవుడు, వాయుదేవుడు, ఇక దేవతలందరూ కూడా కూర్చొని చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఒక ఏమంటారు, ఏదైనా ఒక చెడు సంఘటన తర్వాత ఒక శుభకార్యం చేసుకోవాలి అని చెప్పేసి చేస్తారు కదండి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు విజయం సాధించారు కదా, రాక్షసుల మీద దేవతలు విజయం సాధించారు కాబట్టి వీళ్ళు కూడా ఒక సెలబ్రేషన్, ఒక పార్టీ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ శుభకార్యంలో భగవంతుడి మాట మర్చిపోయారండి. దేవతలు కూడా భగవంతుని తలుచుకోవాలి. ఇప్పుడు మనమే కాదు, కృష్ణ పరమాత్మ ఒక చోట చెప్తారు, నమే విదుస్తురగనా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః అని 10వ అధ్యాయం 2వ శ్లోకంలో, నేను దేవతల కంటే ఋషుల కంటే కూడా మొదటి వాడను, నా యొక్క మాహత్యం అనేది వాళ్ళెవ్వరికీ కూడా తెలియదు అన్నారు. అంటే ఇక్కడ దేవతలందరూ ఏమంటున్నారు? మనం గొప్పవాళ్ళం, రాక్షసులను ఓడించాము, ఇలా ఓడించాము, అలా ఓడించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉందని అంటారేమోనంటే అనడం మానేశారు. ఇప్పుడు ఒక యక్షిణి అనేటటువంటి ఒక యక్షిణి, ఒక ఏమంటారు, ఒక ప్రత్యేకమైనటువంటి చూడడానికి ఒక ప్రత్యేకమైన రూపంతో కలిగినటువంటి ఒక యక్షిణి రూపంలో ఒకరు వచ్చారట. వస్తే అక్కడ ఫస్ట్ వాయుదేవుడు చూశాడు. వాయుదేవుడు చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి అని చెప్పేసి అనంటే, సరే నువ్వెవరో చెప్పు అన్నారట ఆ యక్షిని. అంటే నేను వాయుదేవుడు అంటారు, ఈ సృష్టిని అంతటిని కూడా నేను ఒక్క క్షణంలో ఉఫ్ అంటే ఇదంతా కూడా ఏమవుతుంది, గాలికి అదంతా కూడా ఎగిరిపోతుందంటే, అవునా, నీకు అంత శక్తి ఉందా అంటే ఉంది అన్నారట వాయుదేవుడు. అంటే ఒక గడ్డిపోచ ఇచ్చి కొంచెం దీన్ని జరుపు చూద్దాం అన్నారట.
అంటే ఇప్పుడు వాయుదేవుడు ట్రై చేశాడట. ఈ వాయుదేవుడు అనుకుంటే ఈ జగత్తునంతా పిచ్చి పిచ్చిగా చేయగలడు కదండీ! మరి అలాంటిది ఒక గడ్డి పరకను ఏమీ చేయలేకపోయాడట. సిగ్గుతో తలంచుకొని క్షమించండి అని వెళ్ళిపోయాడట. ఇప్పుడు అగ్నిదేవుడొచ్చాడట. అగ్నిదేవుడు రాగానే ఎవరు నువ్వంటే, "సరే నాయనా నువ్వెవరో చెప్పు" అన్నారట యక్షిని. అంటే, "నేను అగ్నిదేవుడండి. ఈ సృష్టిలో దేన్నైనా కాల్చగలిగిన శక్తి నాకుందండి." "సరే కాల్చగలవా? ఈ అగ్నిని ఈ నీ యొక్క అగ్ని చేత ఈ గడ్డి పరకను కాల్చు చూద్దాం" అన్నారట. ఇప్పుడు ఆ గడ్డి పరకను కాల్చలేకపోతున్నాడట. అలా కాల్చలేకపోతే అప్పుడు కూడా క్షమించండి అని ఆయన కూడా వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇంద్రుడికి అర్థమైపోయింది. రాజుల యొక్క అధిపతి ఎవరు? ఇంద్రుడు కదండి. ఇంద్రుడికి అర్థమైపోయి ఇంద్రుడు వచ్చేసారట. వచ్చి ముందు వినయంగా నమస్కరించి, ఎవరండి మీరు? ఇప్పటి వరకు జరిగిందంతా కూడా విన్నాను. వాయుదేవుడు, అగ్నిదేవుడు కూడా తిరిగి వెళ్ళిపోయారు. మీరెవరో చెప్పండి అనంటే, ఇవాళ మీ యొక్క విజయానికి ఎవరు కారణమై ఉన్నారు అన్నారట. మేమే కదండి. మేమే యుద్ధం బాగా చేశాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రము, శస్త్రములన్నీ కూడా వాడారు. అందువల్ల రాక్షసులందరూ ఓడిపోయారు. అంటే మీ యొక్క ప్రమేయం చేతనే జరిగిందా? లేకపోతే మీకెవరైనా సహాయం చేశారా? అన్నప్పుడు ఇంద్రుడు అప్పుడు వెంటనే అంటే మనందరినీ సృష్టించిన సృష్టికర్తను మేము మర్చిపోయాము కాబట్టి, మా యొక్క ధర్మాలను మేము మర్చిపోయినప్పుడు, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ రూపంలో వచ్చింది అని చెప్పి, అమ్మ క్షమించండి ఎవరు మీరు అని చెప్పేసి అన్నప్పుడు, అమ్మవారు ఉమాదేవి రూపంలో వచ్చి జ్ఞానోపదేశం చేసిందట సద్గురు స్వరూపంగా. అందుకే సద్గురువులందరినీ కూడా ఏమంటారంటే అమ్మవారి రూపం, ప్రకృతి, మూల ప్రకృతి పార్వతీదేవి అంటారండి. ఆ పార్వతీ స్వరూపంగా ఏమైంది అందరికీ కూడా జ్ఞానోపదేశం చేస్తుందన్నమాట అమ్మవారే. అందుకే సద్గురు అంటే అమ్మవారనే అంటారన్నమాట. ఇప్పుడు ఈ అమ్మవారు చెప్పింది, మీ యొక్క మూలాలను మరచిపోయి ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీరిక్కడ ఒక శుభకార్యం జరుపుకునేటప్పుడు ఎవరికి కృతజ్ఞత చెప్పాలి ముందు? మీరు విజయం సాధించడానికి కారణమైనటువంటి పరబ్రహ్మమునకు కృతజ్ఞతలు చెప్పకుండా మేము చేశాము అనేటటువంటి అహంకారము మిమ్మల్ని ఏం చేస్తుందంటే పతనావస్థకు తీసుకువెళ్తుంది. జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు క్షమించమని క్షమాపణ కోరి ముందు భగవత్ సంబంధమైనటువంటి పరబ్రహ్మమునకు నమస్కరించి తర్వాత వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకున్నారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఉనికిని మర్చిపోతున్నారు. భగవంతుడి యొక్క ఉనికిని దేవతలు కూడా మర్చిపోయారండి. అదే విధంగా ఇక్కడ దేహ సంబంధమైనటువంటి విషయాల మీద మనకున్నటువంటి ఆలోచన లోపటున్నటువంటి భగవత్ తత్వాన్ని గుర్తించడంలో మనమందరం వెనకబడుతున్నాం. ఇక్కడ దేవతలందరూ విజయం సాధించడానికి కారణం ఎవరు? దేవతలలోనూ రాక్షసులలోనూ పరబ్రహ్మమే ఉందండి. కానీ రాక్షసులు ఎందుకు ఓడిపోయారు? దేవతలు ఎందుకు గెలిచారు? దేవతలు చెప్పిన మాట వింటారు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా మీరిది తప్పు చేశారు అంటే క్షమించండి అని క్షమాపణ అడుగుతారు. రాక్షసులు చేసేవన్నీ పాపపు కార్యాలే. పాపపు కార్యాలు చేస్తారు. దుర్యోధనుడు లాంటి వాడు ఏం చేశాడండి? అన్ని దుష్టమైనటువంటి కార్యాలు చేశారు. పైగా ఎంతో మంది సత్పురుషులు వచ్చి జ్ఞానాన్ని ఉపదేశం చేసినా వాళ్ళ మాట వినిపించుకోరు. దేవతలు గెలవడానికి, రాక్షసులు ఓడిపోవడానికి రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు చెప్పిన మాట వినరు. అంటే ఇక్కడ రాక్షసులు దేవతలు మన దగ్గర ఎక్కడున్నారు, మనకెందుకు ఈ జ్ఞానం అనుకోకండి. ఇక్కడ ఒకరు చెప్పిన మాటను వినకపోతే విననటువంటి వారిలో అందరిలో రాక్షస ప్రవృత్తి ఉంది. ఒక తప్పు చేసినా ఇలా చేయకూడదు, ఇలా చేసి ఉంటే మంచి ఉండేది అనంటే అవతలి వారి యొక్క మాట మనం చేసిన తప్పును గనక సరిదిద్దేలాగా ఉంది అనిపిస్తే క్షమించండి నేను తప్పు చేశాను అనగలిగినటువంటి మనస్తత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళలో దైవీ లక్షణాలు ఉంటాయండి. దైవ సంబంధమైనటువంటి ప్రవృత్తి ఉంది అనటానికి కారణం ఏంటి అంటే అవతలి వారు చెప్పే మాటను మనం వింటున్నాం అంటే మనలో దైవ లక్షణాలు ఉన్నాయి. అవతలి వారు ఎవరు చెప్పినా వినట్లేదు. ఏదో మనకు దేహానికి ఉన్నటువంటి సంపదలో, ఉద్యోగమో, లేకపోతే మనకి ఎక్కువ మంది బంధువులు ఉండడమో, లేకపోతే జ్ఞానం ఉండడమో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత చేత మనం అవతలి వారు చెప్పిన మాటను వినలేదు అంటే మన లోపట రాక్షస ప్రవృత్తి ఉంటుంది. ఇక్కడ అందుకే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, మీరు అందరిలో దైవాన్ని చూడండి.
దోషము లేనటువంటి పరబ్రహ్మమును మీరు చూడండి. దోషముతో కూడినటువంటి ఈ దేహాలన్నీ త్రిగుణాల మాయతో ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరిలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏ పని చేసినా నేను బాగుండాలనే చేస్తుంటాడు తప్ప వేరొకరి క్షేమం కోరనటువంటి గుణం మనందరి లోపట ఉంటుందండి. ఎవ్వరూ మినహాయింపు కాదు. జీవన్ముక్తులైన వాళ్ళు తప్ప అందరం కూడా ఈ 3 గుణాలతోనే తిరుగుతుంటాం. గొప్ప గొప్ప మహానుభావులను కూడా ఏం చేస్తుంది? ఈ 3 గుణాలు ఏం చేస్తూ ఉంటాయి? తప్పుడు దారిలో ప్రవర్తింపచేసే ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలి అంటే మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమునకు దోషము లేదు. ఈ దేహానికి సంబంధించి పూర్వజన్మలలో చేసినటువంటి ఏవైతే దోషముతో కూడిన కర్మలుంటాయో అవి మన చేత పాపమును చేయించడానికి సిద్ధంగా ఉంటాయి. అంటే మనమందరం పాపపు కర్మలను కూడా చేస్తూ ఉంటాం. ఆ పాపపు కర్మలన్నింటినీ ఏం చేయాలి మనం? స్పృహ చేత. మన శరీరం మీద మన శరీరానికి స్పృహ లేదండి. ఈ శరీరం మీద చీమ పాకుతుంది, కుడుతుంది. కానీ అతనికి ఏమీ తెలియలేదు. మన నిద్రలో ఉన్నాం, గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడు మన శరీరం మీద చీమ వచ్చి కరిచి వెళ్ళిపోయినా మనకు తెలియలేదు. పొద్దున్నే చూసుకుంటే చేతి మీద కొంచెం కొంచెం తేడాగా ఉంది. శరీరం మీద కొంచెం నన్నేదో కుట్టినట్టుగా కనపడుతుంది అని కుట్టింది ఒక పెద్ద పురుగా లేకపోతే చీమ అని చెప్పి మన శరీరం మీద ఉన్న గాయాన్ని బట్టి నన్నేదో కుట్టింది అని చెప్పేసి అనుకుంటాం. అంటే స్పృహ లేకుండా జీవించకూడదు. అంటే రాత్రి సమయంలో జరుగుతుంది. కానీ మనము మెలకువతో జాగ్రత్తావస్థలో మెలకువతో ఉన్నంతసేపు కూడా స్పృహలో ఉండాలి. నీ శరీరం మీద చీమ కుట్టిందా, లేకపోతే ఇంకా దోమ కుట్టిందా, లేకపోతే తేలు కుట్టిందా, పాము కుట్టిందా అనే స్పృహ నీకు లేకపోతే అప్పుడు నువ్వు ప్రమాదంలో పడతావు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, మీరందరూ కూడా త్రిగుణాల మాయలో ఉన్నారు. ఒకరు మీతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పొందుతున్నారు. ఎందుకు పొందుతున్నారు? మీరనుకున్న వస్తువుని వాళ్ళ నుంచి పొందలేకపోతున్నారు. అంటే మీ కోరికను వాళ్ళు తీర్చలేకపోతున్నారు కాబట్టి మీకు కోపం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను అనుకున్న దానిని వీళ్ళెందుకు నెరవేర్చట్లేదంటే లోపట ఉన్న పరబ్రహ్మము అంగీకరించటం లేదు. ఎందుకు? నేను కోరుకున్న కోరికలో ధర్మం లేదేమో, అందుకే భగవంతుడిది కాదన్నాడు. ఇప్పుడు ఏ పిల్లల యొక్క క్షేమమైనా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క పిల్లల యొక్క క్షేమాన్ని తల్లిదండ్రులు చూసుకుంటున్నప్పుడు ఒక పిల్లవాడిని అన్యాయం చెయ్యాలని, ఒక పిల్లవాడికి న్యాయం చెయ్యాలని అనుకునే తల్లిదండ్రులు ఈ లోకంలో ఉంటారా? ఎట్టి పరిస్థితిలో ఉండరు. అదే విధంగా పరబ్రహ్మము కూడా ఇవాళ మనం ఏదైనా కోరుకుంటే అది మనకు జరగటం లేదు అంటే దాని యందు ఏదో ఉపకారాన్ని భగవంతుడు మనకు అందిస్తున్నాడు. ఆ ఉపకారం ఏంటో మనకు అర్థం కాక నేను అనుకున్న పని చెయ్యలేకపోయానని ఒక్కొక్కరు ఏం చేస్తుంటారు? కోపాన్ని పొందుతుంటారు. అలా కోపాన్ని పొందినప్పుడు మామాత్మ ఈ శరీరం లోపట ఉన్నటువంటి నేను బాధపడుతున్నాను. తర్వాత పరదేహేషు ఫలానా వాడు నేను కోరుకున్నది తీర్చలేకపోతున్నారని వాళ్ళని మనం నింద చేస్తున్నాం. అంటే తెర వెనకాల ఉన్న భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనం పెట్టినటువంటి మంచి కార్యాల చేత, మనం పెట్టినటువంటి మంచి పనుల చేత లోపటున్న భగవంతుడు ఆనందిస్తాడు. మనం దుఃఖాన్ని పొందుతున్నప్పుడు లోపటున్న భగవంతుడు కూడా కించిత్ దుఃఖపడుతుంటాడు. అందుకే పరమాత్మ క్లియర్ గా చెప్పాడు, మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకాహ. వీళ్ళందరూ రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. తనను తాను బాధ పెట్టుకునేవాడు దుర్మార్గుడే, ఇంకొకరిని బాధ పెట్టేవాడు కూడా దుర్మార్గుడే. ఇలా అవ్వడానికి కారణం ఏంటి? నాకింతుంది అని అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ మీరు ఇన్ని రకాల కార్యాలు ఎందుకు చేస్తుంటారో తెలుసా? అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ మనకు సమాధానం చెప్తున్నారండి. ఏమంటున్నారు? అజ్ఞానము చేత మీ జ్ఞానం కప్పబడి ఉంది కాబట్టి దోషముతో కూడిన కర్మలన్నీ చేస్తున్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను మీరెవ్వరికీ కూడా ఈ పని చెయ్యమని పురమాయించట్లేదు. మీరు పూర్వజన్మలలో ఏ ఏ వృత్తులకు సంబంధించి ఉన్నారో ఈ జన్మలో మిమ్మల్ని ఆయా పని, అంటే పూర్వజన్మలో ఒకరికి కుండలు చేసేటటువంటి వృత్తి మీద మమకారం ఉందనుకోండి, ఈ జన్మలో అతడు ఏం చేశాడు? కుండలు తయారు చేసేటటువంటి కుటుంబంలో పుట్టాడు.
ఒక వ్యక్తి తక్కువ కుటుంబంలో పుట్టిన పూర్వజన్మలో వేదము చదవాలనేటటువంటి ఉత్సుకతను కలిగి ఉన్నాడు. ఈ జన్మలో అతడు బ్రాహ్మణోత్తముడుగా పుట్టాడు. అంటే మనం పూర్వజన్మలలో మనకున్నటువంటి చిత్తవృత్తులను బట్టే ఈ జన్మలో ఈ శరీరాలన్నీ వచ్చాయి. నువ్వు కోరుకున్నవే నీకు దొరికాయి తప్ప, అయ్యో నేనిక్కడెందుకున్నానండి, నేనిక్కడ ఉండకుండా ఉంటే బావుండేదండి అనుకోవడంలో, నీవు పూర్వజన్మల్లో కోరుకున్న దాన్ని నేనిచ్చాను. అందుకే ఆయనేమన్నాడు? న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. మీ ప్రవర్తనను బట్టే మీకివన్నీ కూడా సంప్రాప్తించాయి కానీ, నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వట్లేదయ్యా గుర్తుపెట్టుకోండి. చూడండి మనం రోజుకొకసారి ఈ మాట వింటున్నామనుకోండి. అంటే నేను చేసిన నేను కోరుకున్నది కాబట్టే భగవంతుడు నాకిదిచ్చాడు కానీ, నాకేం భగవంతుడు ఇలాంటి జీవితం కావాలని ఇవ్వలేదు. నేను కోరుకున్నానా? అంటే ఇది ఎంత తప్పో నాకు తెలీదు ఆ రోజున. ఆ రోజున నా మీదున్న మాయ చేత ఈ రోజున నేను ఏదో తప్పుగా అంటే తినకూడని పదార్థం తినటంలోనో, రాగములను పెంచుకోవడంలోనో, ద్వేషములు పెంచుకోవడంలోనో నేను బాగా ఉచ్చ స్థితిలో ఉన్నాననుకోండి, అప్పుడు నేను విచారణ చేసుకోవాలి. నేను ఆయా జన్మలలో నేనిలా ప్రవర్తించుంటాను. అందుకే భగవంతుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరానికి సంబంధించి నా చుట్టూ ఉన్న పరిసరాలు నన్నెప్పుడూ ఏం చేస్తున్నాయి? ఏదో ఒక పరిస్థితిలో అవతలి వాళ్ళతో ద్వేషాన్ని పెట్టుకోవడానికో, లేకపోతే అవతలి వాళ్ళతో ప్రేమగా ఉండడానికో ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు చూడండి చాలా మంది ఎవరైనా బస్సు ఎక్కారనుకోండి, కొంతమంది ప్రేమస్తులుంటారండి. బస్సు ఎక్కగానే చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అమ్మా మనం ఎప్పుడైనా కలుద్దామా అంటారు. ఫోను నంబర్‌లు తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళకు ప్రేమతత్వం అధికంగా ఉంటుంది. భగవంతుడంటాడు, ఈ ప్రేమతత్వం గూడా కరెక్ట్ కాదు. మాట్లాడండి. ఒక చోట కలవండి. సంతోషంగా కాసేపు సరదాగా సంతోషంగా గడపండి. అంతే. వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్పండి. ఆ రిలేషన్‌ని కంటిన్యూ చెయ్యాలని మాత్రం అనుకోకండి. అది సత్పురుషులైతే మాత్రం కొనసాగించండి. మిగిలిన ఏ సంబంధాలు కూడా కొనసాగించకండి. ఏదో సరదాకి మీ కులము, మా కులము ఒకటే అని, మీరు చేసే ఉద్యోగం, నేను చేసే ఉద్యోగం ఒకటే అని, లేకపోతే ఇంకేదో విషయాల కోసమని చెప్పి మీ యొక్క రిలేషన్‌ని పెంచుకోకండి. ఎందుకంటే పూర్వజన్మల నుంచి మనం తెచ్చుకున్న ఆ బంధాలే చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని బంధాలు కూడబెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళని మనం ఏదో ఒక రోజు కలుద్దామని మనసులో సంకల్పం చేశామండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మనం వాళ్ళని కలుద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ శరీరం నేను విడిచిపెట్టాను. ఇప్పుడు నేను వాళ్ళకి కలుస్తాను అని చెప్పి నేను సంకల్పం చేసుకొని చచ్చిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను మళ్ళీ ఇంకో శరీరం పొంది వాళ్ళని నేను కలవవలసి ఉంటుంది. ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయండి. మనకు తెలియనంత మాత్రాన ఇవి లేవు అనుకోవడం తప్పు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ అదే చెప్తున్నారు. మీరందరూ కూడా నన్ను తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం గనక మీకుంటే ఏం చేయాలి? నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటించండి. నేను చెప్పిన విధంగా కాకుండా మీకు నచ్చినట్టుగా ప్రవర్తించినంత కాలం మీరు మళ్ళీ శరీరములను పొందవలసి వస్తుంది. ఇక నేను శరీరాలను పొందకూడదు అంటే ఇక్కడ ఏం చేయాలి? మన లోపట ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని దర్శనం చేయడానికి ఇక్కడ ఎవ్వరి లోపటనైనా దోషము లేనటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని దర్శనం చేయండి. మీరు దర్శనం చేసేటటువంటి ఆ పరబ్రహ్మ తత్వము ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, మన లోపట ఉన్నటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మల వల్ల మనం అనుభవించవలసిన దుఃఖాన్నంతా ఆ భగవంతుడు ఏం చేస్తాడు? చాలా సులభంగా మనం తట్టుకోగలిగిన విధంగా మనకు శిక్ష వేస్తాడు. మనం ఆచరించగలిగినంత గొప్పగా భగవంతుడు మనల్ని రక్షణ కూడా చేస్తారనమాట. అందుకే పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు, మీరందరూ కూడా మీరు అనుభవించేటటువంటి ఏదైతే జీవితం ఉందో ఆ జీవితమంతా మీరు చేసుకున్నటువంటి పాపపుణ్యాల నిమిత్తంగానే మీకు దొరికింది. నేను మీకు ఇవ్వలేదు. మళ్ళీ చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ దీనివల్ల వచ్చేటటువంటి పరిణామాల గురించి కూడా పరమాత్మ మాట్లాడుతున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవన సుకృతం విభుః. నేను మీరు చేసేటటువంటి మంచి పనులను, చెడ్డ పనులను అన్నీ కూడా చూస్తాను. కానీ ఇది తప్పు నాయనా అని నేను చెప్పను. మీ అంతట మీరేం చేయాలి?
భగవంతుడి మీద భక్తి కలిగి, ఆ భగవంతుడు శాస్త్రంలో ఏం చెప్పారు, అసలు ఈ శరీరంతో నేను ఎలా బతకాలి అనేటటువంటి ఆ జ్ఞానాన్ని పొందడం పట్ల మీకు గనక ఈ దేహ బంధాల మీద విరక్తి వచ్చి పరమతత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక, అంటే పరమశాంతి పొందాలనేటటువంటి కోరిక కలిగేంత వరకు నేను మీకు ఏ విధమైన సలహాలు ఇవ్వను. తల్లిదండ్రులు కూడా అంతేనండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లవాడిని పెంచుతారు, పెద్ద చేస్తారు, వాడికి కావలసిన సంపదలు ఇస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడండి. మరి విననప్పుడు ఆ పిల్లవాడికి ఏవైనా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు? వినని వాడికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఆ పిల్లవాడు వాడు చేసిన పనులన్నింటి చేత అందరి చేత అవమానాన్ని పొంది, ఆ ఉన్న సంపదంతా పోగొట్టుకుని, నాన్నగారు నేను మిమ్మల్ని మీరు చెప్పే మాటను నిర్లక్ష్యం చేశానండి, క్షమించండి. ఇప్పుడు మీరేం చెప్తే అది చేస్తారన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? దగ్గరికి తీసుకుంటాడు. పరమాత్మ చెప్పాడు. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మరి తమ పిల్లల్ని ఎలా అయితే క్షమించి దగ్గరికి తీసుకొని వాడి తప్పు దిద్దే ప్రయత్నం చేస్తారో నేను కూడా అదే పని చేస్తాను. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అన్నాడు. అంటే అనేకములైనటువంటి తప్పిదములు చేసినప్పటికీ కూడా నేను చేసినది తప్పు అని ఎవరైతే తెలుసుకొని నన్ను నిరంతరం స్మరణ చేస్తూ పశ్చాత్తాపంతో నేనిక పాపములు చెయ్యను అని ఎవరైతే నిరంతరం నన్ను భజిస్తారో వాళ్ళని నేను తొందరగా నాలో ఐక్యం చేసుకునే ప్రయత్నం చేస్తానని కృష్ణ పరమాత్మ మనకు 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో చెప్పారు. 9వ అధ్యాయంలో కూడా కృష్ణ పరమాత్మ 30, 31 శ్లోకాలలో మాట్లాడతారనమాట. అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే పలానా రోజున పలానా వ్యక్తి తప్పు చేశాడు, ఇక వాడితో నేను మాట్లాడకూడదు, వాడి యొక్క తప్పు లోకానికి చెప్పాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక ఏమంటారు, ఒక విషయాన్ని ఏం చేస్తారు, ఏదో అదేదో ప్రచారం చేయడం మా బాధ్యత అన్నట్టుగా కంకణం కట్టుకొని తిరుగుతుంటారండి. కానీ పరమ తప్పండి. ఒక వ్యక్తి ఒక టైంలో తప్పు చేశాడంటే పూర్వజన్మల్లో తాను చేసినటువంటి పాపం ఈ జన్మలో అతడు ఎంత సద్బుద్ధితో ఉన్నా ఆ రోజున ఆ పాపం చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆ క్షణంలో అతడు చేసిన పాపాలలో ఉన్న తీవ్రమైన స్థాయి అతడితో ఆ పని చేయించింది. ఇంకెప్పుడు అలాంటి పని చేయకుండా ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, పలానా వ్యక్తి పలానా రోజున పలానా తప్పు చేశాడని వాడి యొక్క తప్పును వాడెక్కడ కనపడితే అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంటామండి. ఇదొక ఈ ఈ విధమైనటువంటి వ్యక్తులు చాలా మంది లోకంలో తిరుగుతుంటారు. వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళొక రోజున చేసిన తప్పు జీవితాంతం వాళ్ళు శిక్ష అనుభవించేలాగా ఏం జరుగుతుంది, ఎంతో కష్టపడతారండి. అలా చేయకూడదు అంటున్నారు పరమాత్మ. ప్రతి ఒక్కరి జీవితంలో పాపము పుణ్యం అనేది రెండుంటాయి. తప్పు చెయ్యని వాడు ఉండడు. వారు పూర్వజన్మల్లో చేసిన కర్మలను బట్టి కొంతమంది చేసే తప్పు లోకానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది చేసేవి చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తారు, దిద్దుకునేలాగా ఉంటాయి. కొన్ని కొన్ని తప్పులు దిద్దడానికి వీల్లేనంతగా ఉంటుంది. అహల్య చేసిన తప్పుకు కూడా మరి ఎన్నో సంవత్సరాల పాటు పాషాణంగా ఉండి రాముడి యొక్క పాదము చేత మరి తాను కూడా పుణ్యశ్రీగా మారిపోయింది కదండి. అంటే చేసినటువంటి తప్పుకు శిక్ష భగవంతుడు వేస్తారు. మనం వెయ్యాలనేటటువంటి ఆలోచన వద్దు. మనం వీలైతే అవతలి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని పైకి తీసుకొచ్చే ప్రయత్నమే చెయ్యాలి కానీ, దోషాన్ని ఎంచే ప్రయత్నము, ఆ దోషముతోనే వాళ్ళను చూడటం కాకుండా, వాళ్ళను మార్చే ప్రయత్నంగా మనం ఏదైనా చేస్తే చెయ్యవచ్చు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, మీరందరూ పాపపు కర్మలు చేస్తే మీరు ఖచ్చితంగా పాపం అనుభవిస్తారు. ఇప్పుడు మీరు కావాలని వాళ్ళకి శిక్ష వేయించాలని మీరెవరు అనుకోకండి. నేను కూడా వాళ్ళని కాపాడను. ఇక్కడ భగవంతుడు 2 మాటలు చెప్తున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం. మీకు ఏదో ఒక వస్తువును పొందాలనే తాపత్రయం చేత పాపం చేశారండి. ఇప్పుడు మీకు కొంత పాపం వచ్చింది. అంటే ఏదో చేయకూడని కార్యం చేశారు. చేసినందువల్ల పాపం వచ్చింది. ఆ పాపాన్ని నేను స్వీకరించను. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడు చాలా సుఖంగా చూసుకుంటున్నాడని గర్వపడుతున్నారు. ఏదో ఒక రోజున ఆ కొడుకొచ్చి చెప్తున్నాడు, అమ్మా నాన్న
నేను ఇన్ని రోజులు కూడా నేను దొంగతనాలు చేసి మిమ్మల్ని ఇంత సుఖంగా సంతోషంగా చూసుకున్నాను. ఇప్పుడు నన్ను పోలీసులు పట్టుకున్నారు నాన్న. ఇప్పుడు నా శిక్షను మీరు కూడా కొంత అనుభవించండి అంటే, ఆ తల్లిదండ్రులు ఏమంటారు? నాయనా, నువ్వు కష్టపడి గంజి నీళ్లు తెచ్చినా మేము హాయిగా తినేవాళ్ళం. మా ప్రేమలో ఏమాత్రం తేడా ఉండేది కాదు. ఇవాళ నువ్వు సంపదలు తెచ్చిచ్చావనే నీ మీద ప్రేమ పెంచుకోలేదయ్యా. నువ్వు మా కొడుకువి. నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు మమ్మల్ని బాగా చాలా గొప్పగా చూసుకుంటున్నావు అనుకుంటున్నావు. అంతే, నువ్వు అధర్మంగా ప్రవర్తించినటువంటి సంపదతో మేమిన్ని రోజులు కూడా పాపం అనుభవించామా? వేరొకరి యొక్క రక్తమాంసాలతో ఉన్నటువంటి ఆహారాన్ని, అంటే వాళ్ళని పీడించినటువంటి ఆ పాపాన్ని మాకిన్ని రోజులు పెట్టావా? ఇప్పుడు మేమిప్పటి వరకు అనుభవించిన ఈ సుఖాలన్నింటికి మేము పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారమే ఎక్కువగా ఉంది. ఇంకా మేము జైలుకి గూడా వెళ్తామా? నువ్వు చేసిన పాపానికి నువ్వే వెళ్ళు జైలుకంటారు. చూడండి, పాపముతో కూడినటువంటి పదార్థం తిన్నందుకు ముందు నుంచి సంతోషంగా ఉన్నారు. అది పాపమని తెలియక. పాపమని తెలిసిన తర్వాత పరిహార నిమిత్తంగా మేము ఏం చేస్తాం? శిక్ష అనుభవిస్తాం. కానీ బాహ్యంగా కాదు. భగవంతుడికి మొరపెట్టుకుంటాం. మేము తెలుసో తెలియకో వాడు చేసిన పాపములతో కూడినటువంటి భోజనాన్ని చేశాం నాయనా, మమ్మల్ని క్షమించండని వాళ్ళు ఆంతరంగికమైనటువంటి లోపడున్న భగవంతుడికి పశ్చాత్తాపం పొందుతున్నారు కానీ, బాహ్యంగా కొడుకు చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవిస్తామని కోరరు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం. మీరు పాపపు కార్యాలు చేయడం వల్ల వచ్చిన పాపాన్ని నేనైతే స్వీకరించను. మీ తల్లిదండ్రులు స్వీకరించరు. మీ కుటుంబంలో వాళ్ళు కూడా స్వీకరించరు. ఇంత డబ్బు బాగా సంపాదించావు నానా అంటే, ఇది ధర్మం కాదురా అధర్మం అంటే ఏ కొడుకైనా బాగా చేశావు నానా అంటాడా? ఎవ్వరూ అనరండి. ఒకవేళ అన్నా అంటాడు. ఎప్పటి వరకు? పోలీసులకు పట్టుబడనంత వరకు మా నాన్న గ్రేట్ అంటాడు. పోలీసులకు పట్టుబడ్డ తర్వాత ఏమంటాడు? నాన్న, నువ్వు ఇంత దుర్మార్గమైన పని చేసి మమ్మల్ని కూడా ఇలా పెంచావు. అందుకే మా బుద్ధి కూడా పాడైపోయింది. నువ్వు గనక సక్రమంగా ఉండుంటే మేము కూడా సక్రమంగా ఉండేవాళ్ళమని. అప్పుడు కూడా శిక్ష నుంచి వాడు ఏం చేస్తాడు? తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవించాలి. నీ పాపాన్నైతే నేను తీసుకోను. ఇంకా నువ్వు పుణ్యకార్యాలు చేస్తావు. నీ పుణ్యాన్ని కూడా నేను తీసుకోను. ఒకవేళ పాపం తీసుకోనన్నానని పుణ్యం తీసుకుంటాననుకుంటున్నావేమో. నువ్వు ఇతరులకు ఏదైనా మంచి చేస్తే వచ్చిన పుణ్యం ఏదో ఉంటే దానితో నువ్వే సుఖంగా ఉండు. నాకేం వద్దు. ఇక్కడ చూడండి, భగవంతుడు చెప్తున్నాడు, నీ పాపము నీ పుణ్యము రెండూ నువ్వే అనుభవించాలి. నేనైతే తీసుకోను. మరి పాప పుణ్యాలు రెండూ ఉన్నంత కాలం, ఇప్పుడు నా చేతికి సంకెళ్ళున్నాయి. ఈ ఇనప సంకెళ్ళు కాదు, బంగారపు సంకెళ్ళేస్తా అన్నారు. అబ్బో, బంగారపు సంకెళ్ళు బాగున్నాయని, చేతికి అందంగా ఉంటాయని వేయించుకున్నాను. ఇవ్వైనా ఈ సంకెళ్లతోనైనా నేను బంధింపబడి ఉంటాను. ఒకవేళ ఇనప సంకెళ్ళే వేసినా నేను వాటితోనైనా బంధింపబడి ఉండాలి. అంటే మొత్తం మీద మనం ఏమవుతాం? ఏదో ఒక దేహంలో బంధింపబడి ఉండాల. ఒక జైల్లో మనం బంధింపబడ్డాము. అయ్యో, నువ్వు ఉన్నటువంటి కారాగారం అంతా బంగారంతో పోతబోయబడింది నాయనా అంటే, బంగారంతో పోతబోసినా, ఇనప సంకెళ్ళ ఇనుముతో పోతబోసినా నువ్వు ఎక్కడుండాలి? ఆ ఎక్కడైతే బంధింపబడ్డావో ఆ బందీఖానాలో ఉండాలి. అంతేగాని నువ్వు విడిపించబడవు. నిజంగా నిన్ను నువ్వు విడిపించుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ ఏదైతే నువ్వు చేస్తున్నటువంటి కర్మకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫలములుంటాయో ఫలములు వదిలిపెట్టండి. ఫలములు వదిలిపెట్టి నేను చెప్పిన సాధన చెయ్యండి. అయినా మీరసలు ఇంత పుణ్యమో పాపము ఎందుకు సంపాదించుకుంటున్నారో మీకు తెలుసా? రహస్యం చెప్తున్నారు పరమాత్మ. ఏమంటున్నారంటే, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ప్రతి ప్రాణి కూడా అజ్ఞానము చేత, అవిద్య చేత కంటికి కనపడుతున్న విషయాల మీద మీరు మమకారం పెంచుకుంటారు. అసలు ఇంత మమకారం ఎందుకు అంటే, ఇక్కడ భూమి మీద మనం ఏదో అనుభవిద్దామనేటటువంటి అత్యాశ. అసలు ఈ శరీరాన్ని మీరు ఈ రోజు పూర్తిగా గడుపుతారు అనేటటువంటి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనటువంటి బందిఖానాలో ఉండి, గ్యారంటీ లేని శరీరంలో ఉండి మీరేం చేస్తున్నారు? శాశ్వతంగా ఉండే ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. శాశ్వతమైనటువంటి ఇంటికి పోవడానికి ప్రయత్నం చెయ్యట్లా. నశించిపోయే విషయాల కోసం అని చెప్పి మోహము చేత, అజ్ఞానము చేత కంటికి కనపడుతున్న విషయాలలో ఆనందం ఉందని,
ఆ ఆనందంలో 199 దుఃఖం ఉంటుందని, కేవలం 1% మాత్రమే ఆనందం ఉంటుందనే విషయాన్ని విస్మరించి, నాకది కావాలి, ఇది కావాలి అని భూమి మీద ఉన్న విషయాల కోసం తాపత్రయపడి, శాశ్వతమైన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలిగిన స్థితిని పొందడంలో మీరేం చేస్తున్నారు? భగవంతుడి జ్ఞానం తెలుసుకోకుండా అజ్ఞానము చేత పాపపు కర్మలు చేసి మిమ్మల్ని మీరు నష్టపోతున్నారు. మీ యొక్క నష్టాన్ని నేనైతే స్వీకరించను. మీ యొక్క సంతోషాలు మీరు వచ్చే జన్మలో ఇప్పుడు బాగా పుణ్యాలు చేశారు. వచ్చే జన్మ మీకు మంచి శ్రేష్టమైన జన్మ వస్తుంది. అక్కడ సంతోషంగా ఉందురు గాని. అంతేగాని మీ పుణ్యము మా పాపము వద్దు. కానీ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు భగవంతుడు? ఏ శరీరం 84 లక్షల రకాల ఉపాధులలో పరమ సంతోషంగా జీవించగలిగినటువంటి ఈ 14 లోకాలలో కూడా పరమానందం పొందగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జీవన్ముక్తులు మాత్రమే ఉంటారు. చివరికి దేవతలకు కూడా ఆనందం ఉండదు. దేవతలు కూడా 90% ఆనందం పొందుతారు ఒక పని చేస్తే. అందులో 10% దుఃఖం ఉంటుంది. ఒక మనిషిగా పుడదామనుకుంటున్నావేమో, రేపు నేను ధనవంతులింట్లో పుడదామనుకుంటున్నావేమో, అక్కడ 100% దుఃఖం ఉంటుంది. కేవలం 10% ఆనందం ఉంటుంది. అంటే నువ్వు ఈ శరీరాలు నశించిపోయే నశ్వరమైన శరీరాలను పొందుతున్నంత కాలం నీకు సుఖమనే దానికి నువ్వు చాలా సుదూరంగా ఉంటావు. శాశ్వతమైన పరబ్రహ్మమును పొందగలిగిన జన్మ మానవ జన్మ. ఈ జన్మను నువ్వు సార్థకత చేసుకో. ఈ జన్మలో నువ్వు చేసే ప్రతి కర్మను భగవదర్పిత కర్మగా మార్చుకుంటూ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తూ ధర్మంతో కూడిన కార్యాచరణ చెయ్యి. ప్రతి ఒక్కరిలో ఉన్న భగవత్ తత్వాన్ని, దోషము లేని పరబ్రహ్మ తత్వాన్ని నువ్వు దర్శనం చెయ్యి. భగవంతుడిని నువ్వు పొందే ప్రయత్నం చెయ్యి. అప్పుడు శాశ్వతమైన సుఖాన్ని పొందుతావు అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మీకున్న అవిద్యనంతా పోగొట్టుకోండి. అవిద్య వల్లే మీరు పాపం చేస్తున్నారు. అవిద్య పోయింది, మీరు బ్రహ్మానందాన్ని పొందుతారు. అందుకే నేను చెప్పిన శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నీ 1కి 2 సార్లు, 1కి 100 వేల సార్లు ఏం చేస్తారు? అధ్యయనం చేయండి. ఒక పిల్లవాడు ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం సంపాదిస్తున్నాడంటే అక్కడ వాడు చదివే చదువును 100ల సార్లు వాడు ఏం చేస్తాడు? స్ఫురణలో పెట్టుకుంటాడు. అప్పుడు మాత్రమే వాడికి ఫలితం వస్తుంది. కానీ ఏదో కష్టపడకుండానే వచ్చేటటువంటి ఫలితాలు ఎవ్వరికీ కూడా ఉండవు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. కానీ జీవితాంతం వాడికి సుఖాలు దొరుకుతాయని ఎవరూ అనుకోవద్దు అని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. రేపు జ్ఞానంతో కూడి మీరు కర్మ చేసేందుకు భగవంతుడు ఆ సద్గురువుని ఆశ్రయించమంటారు. ఆ సద్గురువు చెప్పేటటువంటి జ్ఞానంతో కూడి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు నన్ను చేరుకోవడమే కాదు, చేరడానికంటే ముందు లోకంలో సూర్యుడి వల్లే మీరు కూడా ప్రకాశిస్తారు అనే మాటను తర్వాత శ్లోకంలో చెప్పబోతారండి. ఆ శ్లోకం 16వ శ్లోకం రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే